నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. ప్రతిక్షణం ప్రజల పక్షం. తెలంగాణ వ్యాప్తంగా అనేక సంక్షేమ గురుకులాల్లో మిస్టరీ చావులైతే అనేకంగా ఈ మధ్య వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగం కూడా మొన్న రీసెంట్గా కూడా జిల్లెలగడ్డ దగ్గర కూడా ఒక విద్యార్థి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అది మరొక ముందే కూడా ఇప్పుడు ప్రస్తుతం సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామంలో కూడా కస్తూర్బా బాలికల పాఠశాలలో కూడా ఒక విద్యార్థిని చనిపోయింది. దానికి సంబంధించి కూడా ఇక్కడ విజువల్లో చూసినట్టయితే కూడా వ్యవస్థ కావచ్చు, దానికి సంబంధించి కూడా పూర్తి విచారణ చేస్తే తెలుస్తుంది. పోస్ట్ మార్టం నిమిత్తము ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తీసుకుపోయారు. ఇప్పుడు అక్కడ పోస్ట్ మార్టం అయితే జరుగుతున్నది. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలు వాళ్ళ తల్లిదండ్రులతో పాటుగా ఆ ప్రజలు కూడా వచ్చి కూడా ఇక్కడ కొంత ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఆడపిల్లలే, వాళ్ళ గ్రామం కల్లపల్లి విలేజ్ గా తెలుస్తుంది. కల్లపల్లి విలేజ్, ఇద్దరు అమ్మాయిలు కూడా, ఒక 9th క్లాసు, ఇప్పుడు చనిపోయిన అమ్మాయి కూడా 7th క్లాసు హర్షినిగా చెప్తున్నారు. ఆమె అంటే ఈ మరణానికి గల కారణాలు ఇటు ఫుడ్ పాయిజమా లేదా ఇంకా ఇతర కారణాలు అనేది కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ తెలియని పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ కల్లపల్లికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొంత ప్రభుత్వాన్ని కూడా ఆర్థిక భరోసా ఇవ్వాలని కూడా ప్రజాప్రతినిధులు వాళ్ళ తల్లిదండ్రులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. పనిచేసుకొని బతుకుతున్నాం కాబట్టి ఇద్దరు చిన్న పిల్లలు ఒక దగ్గర ఉంటారని చెప్పి పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయిని ఆశలు వేయడం జరిగింది. సడన్ గా వచ్చేసరికి ఏం అర్థం కావట్లేదు, చనిపోయింది. ఆశలు తీసుకుపోయే వరకు చనిపోయింది. కొంచెం శ్వాస ఉందన్నారా, అది కూడా క్లారిటీ లేదు. 9:30కి అట్లా 9:30 అయింది, 9:30కి 10 వరకు అయింది కావచ్చు మినిమం. నేను క్లారిటీగా చూడలేదు. హాస్టల్ ఇంకో అమ్మాయి కూడా బాగుండాలి, ఆమె ఫ్యూచర్ కూడా బాగుండాలి. ఈ అమ్మాయికి ఏదైనా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామే. అది పేద కుటుంబమే, మాకు అంతగా ఏం లేదు. చిన్న పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలే. ఏదైనా కొంచెం స్పందించి మాకేమైనా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. తల్లిదండ్రులు కానీ గ్రామస్తులందరం కూడా దిగ్భ్రాంతికి లోనైనాం. యాక్చువల్ గా ఎట్లా జరిగింది విషయం అని ఈ రోజు మేము తెలుసుకుందామని స్కూల్కి వచ్చినాము. వచ్చేసరికి ఈ పాఠశాలలో సరి అయినటువంటి సీసీ కెమెరాలు లేవు, ఫస్ట్ పాయింట్. రెండవది, స్టాఫ్ నర్స్ అనేది లేదు. చిన్న పిల్లలతోటి పిల్లలు చెప్పేది ఏంటి అంటే, అమ్మాయి అందరు కలిసి 8 o'clock భోజనాలు చేసిండ్రు. భోజనాలు చేసిన తర్వాత ఆడుకుందాం అనేటువంటి ఆలోచన వచ్చిందట వాళ్ళకి 9 గంటలకి. సరే ఆడుకుందామని ఆలోచన వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో నిద్రపోదాం రాండి అని టీచర్ పిలిచిన తర్వాత వెళ్ళిండ్రు అని చెప్తా ఉన్నారు. యాక్చువల్ గా వెళ్లే క్రమంలో అమ్మాయి పడిపోయింది అని చెప్తా ఉన్నారు. పడిపోయిన తర్వాత మాట శ్వాస కూడా ఆగిపోయింది, మాట మాట్లాడలేదు అని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ వాస్తవంగా పిల్లలు చెప్పేది అన్నం తిన్న తర్వాత ఆడుకునే ఆలోచన అనేది కూడా కరెక్ట్ కాదు. అంటే ప్రాపర్ సూపర్విజన్ కూడా లోపం ఉన్నట్టు కనిపిస్తా ఉంది. రెండవది, ఇక్కడ యాక్చువల్ గా స్టాఫ్ నర్స్ ఉంటే ఆ స్టాఫ్ నర్స్ అనే ఆమెకు ఆరోగ్యపరమైనటువంటి చిట్కాలు తెలిసే అవకాశం ఉంటది. వాస్తవంగా ఇక్కడ స్టాఫ్ నర్స్ లేకపోవడం అనేది అదొక పెద్ద మైనస్. మరి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు బీద బడుగు బలహీన వర్గాల వాళ్ళు. యాక్చువల్ గా ఈ రోజు అమ్మాయి తండ్రి చాలా కడు పేదవాడు. ఆయన రెడ్డి అయినప్పటికీ గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. తనకు ల్యాండ్ కూడా లేదు. అట్లాంటి వ్యక్తి, తనకు ఇంకో కూతురు కూడా ఉన్నది. మరి వీళ్ళ భవిష్యత్తు ఇట్లయితే ఎట్లా? ప్రభుత్వ పాఠశాలలో చదవాలని అందరం ప్రోత్సహిస్తా ఉన్నాం. మరి ప్రభుత్వ పాఠశాలలో ఈ విధమైనటువంటి కనీస అవసరాలు లేకపోతే మరి ఏ విధంగా ఉంటది అనేది మేము బాధిస్తా ఉన్నాం. కాబట్టి దీని మీద సరైనటువంటి విచారణ చేసి మరి అమ్మాయి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని గ్రామం తరఫున మేము గ్రామ పెద్దలందరం కోరుతాము. వర్గాలకు చెందిన వారు ఉంటారు కాబట్టి దయచేసి మరి గురుకుల ఈ పాఠశాలలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని మరి గుర్తించి సంబంధిత ఎమ్మెల్యే గారు కానీ, సంబంధిత మరి కలెక్టర్ గారు కానీ, సంబంధిత మన మంత్రి గారు కానీ దృష్టికి తీసుకెళ్లి గురుకుల జరుగుతున్నటువంటి ఈ యొక్క నిర్లక్ష్యాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి దీనికి సహకరించి, ఇందులో జరిగినటువంటి పేద ఒక బాలిక మరి పడిపోయి చనిపోవడం చాలా బాధాకరం. అది ఎలా జరిగిందని సరైనటువంటి విచారణ చేసి మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, తర్వాత మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మరి ఈ పేద కుటుంబానికి సహాయం చేసే దిశగా మరి అందరం కూడా మేము అందరం ముందుకు వస్తున్నాం. మా గ్రామస్తులం అందరం కూడా, కల్లెపల్లి గ్రామస్తులం. మరి ఈ రోజు ఇంత నిర్లక్ష్యంగా మరి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మరి స్టాఫ్ నర్స్ లేదు అక్కడ. అలాగే అన్నం పెట్టే టైంలో ఆడుకోవడం ఏంది? సంబంధిత ఇంకా నిర్లక్ష్యాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇవి అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరి ఇంకో వేరే పిల్లలకు కూడా జరగకుండా మరి చూసుకోవాలని చెప్పి మీడియా పరంగా ఈ రోజు కోరుతున్నాం. అలాగే ఈ కుటుంబానికి సరైనటువంటి న్యాయం జరిగేదాకా కూడా మేము అందరం కొట్లాడదామని చెప్పేసి, పోరాడదామని చెప్పేసి, పిల్లలందరికీ తోడుగా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వీరికి న్యాయం జరిగేదాకా మేము కలెక్టర్ గారికి కానీ, మంత్రి గారికి కానీ రిప్రజెంటేషన్ ఇస్తామని కోరుకుంటున్నాం.
రాష్ట్ర అధ్యక్షులు చిట్టాల నరసింహులు ఉన్నారు. చెప్పండి అన్న, అసలు ఈ సంఘటన ఎలా చూడొచ్చు, అసలు దీనికి గల కారణాలు ప్రాథమికంగా అసలు మీకు తెలిసిన సమాచారం ఏంటి? ఈ రోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మరి చదువుకునే విద్యార్థి 7వ తరగతి విద్యార్థిని హర్షిని చనిపోవడం చాలా బాధాకరం. ఈ గురుకుల పాఠశాలలో గాని కస్తూర్బా బాలికల పాఠశాలలో గాని విద్యా వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం మా యొక్క పేద ప్రజల యొక్క విచారం వ్యక్తం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రతి పాఠశాలలో ఒక ప్రిన్సిపాల్ ఉంటాడు, వార్డెన్ ఉంటది, హెల్త్ టీచర్ ఉంటారు, హెల్త్ సూపర్వైజర్ ఉంటారు. మరి ఇంతటి చక్కటి వాతావరణంలో విద్యార్థులకు బోధన చేయాల్సిన ఈ పాఠశాల యొక్క యజమానం ఎక్కడ పోయింది? మరి అమ్మాయి గొంతులో ఏదో ఇరుక్కొని అన్నము బయటకు రాకపోవడం వల్ల శ్వాస వల్ల చనిపోయిందని చెప్తా ఉన్నారు. ఇది పూర్తి అవాస్తవం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇట్టి విచారణపై ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ గాని సిపి గారు గాని వారి ఆధ్వర్యంలో నిష్పాక్షపాతంగా విచారణ జరపాలని చెప్పేసి పేరెంట్స్ తరపున మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. మేము చాలా మెమోరీలో ఇవ్వడం జరిగింది, అయినా కూడా ప్రభుత్వానికి ఎలాంటి చలనం లేదు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి పేరెంట్స్ ఆధ్వర్యంలో మా యొక్క ఉనికిని ఏందో చెప్తాం. సర్పంచ్ రీసెంట్ గా చింతల శ్రీనివాస్ గారు అయితే ఇక్కడ ఉన్నారు. ప్రాథమికంగా అసలు ఈయనకు సమాచారం ఏముంది, అసలు ఈ ఘటన ఎలా జరిగింది అనేది కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, మీకు తెలిసిన ప్రాథమిక సమాచారం ఏముంది ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి? ఇప్పుడు మిట్టపల్లి గ్రామంలో మిట్టపల్లి గ్రామంలో ఉన్న కస్తూర్బా స్కూల్లో 7th క్లాస్ చదువుతున్న అమ్మాయి హర్షిని కల్లెపల్లి గ్రామం బెజ్జంకి మండలం తిరుపతి రెడ్డి గారైన ఇద్దరు కూతుర్లు, వాళ్ళు చాలా బీదోళ్ళు. ఇక్కడ కస్తూర్బాలో వేసాడు, మంచి చదువుకుంటే మా అమ్మాయి మంచి పొజిషన్ లో రావాలని చెప్పి ఇక్కడ చదివిపిస్తే ఇప్పుడు ఇక్కడున్న ప్రిన్సిపాల్ గాని నిర్వహణ లోపమా, అసలు దేని వల్ల జరిగింది ఇంతవరకు ఆమె కూడా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. అసలు నైట్ తిన్న తర్వాత ఏదో ఆడుకున్న అట్లా కింద పడింది అని చెప్తున్నారు. 7 గంటలకు తిన్నామని చెప్తున్నారు. 7:30 గంటలకు తిన్నాము, 9 గంటలకు ఆడుకుంటుంది. మరి ఆ నైట్ ఈ చలికాలంలో ఆ నైట్ ఆడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ ఉన్న వార్డెన్లు ఇప్పుడు స్కూల్ టీచర్ ఇప్పుడు నైట్ డ్యూటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు తెలియట్లేదు. ఒకటి. రెండవది, ప్రభుత్వము మేము కస్తూర్బా గాని గురుకులాలు గాని మేము చాలా చేస్తున్నామని చెప్తున్నారు. అసలు ఇప్పటి వరకు 2 సంవత్సరాలైనా గవర్నమెంట్ ఏర్పడాయి, ఇప్పటి వరకు దానికి ఒక మంత్రి, విద్యాశాఖకు సంబంధించిన మంత్రిని ఏర్పాటు చేయలేదు. సీఎం దగ్గర ఉంది, ఒక సీఎం దగ్గర ఉండి కూడా చాలా చోట్ల ఈ ఘటనలు జరుగుతున్నాయి. అసలు ఏం విచారణ చేస్తున్నారు? ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయి, ఎందుకోసం అవుతున్నాయి, దేనివల్ల అసలు విచారణ ఏం చేస్తున్నారు? దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా మళ్ళీ ఏం బయటకు ఇవ్వట్లేదు. అసలు దాంతో పాటుగా ఇక్కడ ఇప్పుడు స్కూల్లో సాధారణంగా ఒక నర్స్ ఉంటారు. జనరల్ గా ఇంత పెద్ద స్కూల్ కాబట్టి, పాఠశాల కాబట్టి, కాలేజ్ స్థాయిలో ఉంది కాబట్టి నర్స్ ఉంటారు. అసలు ఇక్కడ ఉన్నారా లేదా అనేది అసలు అది కూడా అవును. ఇప్పుడు స్టాఫ్ పెద్దగా ఉంది, దీనిలో కంపల్సరీగా ఒక నర్స్ ఉండాల్సిందే. అసలు ఉన్నారా లేరా, అసలు ఫస్ట్ ఏం చేశారు, వాళ్ళకి ఎట్లా ఇంటిమేషన్ వచ్చిందో ఏది పూర్తిగా సమాచారం లేదు. స్టాఫ్ నర్సు లేనట్టున్నారు. అసలు గవర్నమెంట్ అన్ని తూతూ మంత్రంగా నడిపిస్తుంది. అసలు పూర్తి చేయలేదు. మనకు విద్యార్థి అనేది చిన్న దశ నుంచే మనం అన్ని ఉంటేనే మనము స్టేట్ బాగుపడుతుంది. మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం అసలు అభివృద్ధిలో వెనుకబడిపోయినట్టే. దాంతో పాటుగా ఇప్పుడు దీనికి సంబంధించిన గ్రౌండ్ లో కూడా సీసీ కెమెరాలు ఉన్నట్టుగా అసలు ఉన్నాయా లేదా అనేది మీకు ఉన్నాయి. కొన్ని పూర్తి స్థాయిలో లేవు. అసలు ఇక్కడ అడవి లెక్క ఉంది. ఇంకా దీనికి సెక్యూరిటీ గానీ ఏది గానీ సరిగా లేదు. అవి పని చేస్తున్నాయా, పని చేయట్లేదా, అసలు ఏం జరిగిందో దాంట్లో చూస్తే అర్థమవుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఈ తల్లిదండ్రులకు వాళ్ళకు భరోసాలాగా, అంటే మీ ఒక సర్పంచ్ కాబట్టి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో మీ పాత్ర ఏముంటది? వాళ్ళకు ఎలాంటి భరోసా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి? ఒకటి, ఇప్పుడు ఇది జరిగిన సంఘటనలో అసలు ఏం జరిగిందో పూర్తి విచారణ మంచి ఎంక్వైరీ చేపించి వాళ్ళకు ఆ అమ్మాయికి ఏం జరిగింది చేసి, మళ్ళీ తల్లిదండ్రులను కూడా, ఇంకో అమ్మాయి ఉంది దీంట్లోనే 9th క్లాస్ చదువుతుంది, వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళకు భరోసాగా ఈ ప్రభుత్వం ఉండి వాళ్ళను ఆదుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. నెక్స్ట్, ఇంకొక విద్యార్థికి ఇలాంటి జరగకుండా గవర్నమెంట్ తగిన చర్యలు తీసి దీనికి ఒక మంత్రిని, విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో
ఈ విద్యార్థులకు అండగా ఉండాలని సీఎం గారిని కోరుతున్నాము. గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలి. చూసుకోవచ్చు. ఇక్కడ స్థానిక సర్పంచ్ అయితే అంటే విద్యాశాఖ లేకపోవడం కూడా అంటే అన్ని పాఠశాలలతో పాటుగా విద్యాలయాలకు కూడా ఒక పర్యవేక్షణ అనేది కొరబడింది అనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తుంది. దాంతో పాటుగా మౌలిక వసతులతో పాటు ఇక్కడ ఈ స్థానికంగా ఈ యొక్క విద్యాలయంలో కూడా సీసీ కెమెరాలు, దాంతో పాటుగా ఇక్కడ రెగ్యులర్ అయితే ఒక నర్స్ ఉంటారు, జనరల్ నర్స్ కానీ ఇక్కడ మెడికల్ సంబంధించిన ఎప్పుడు కానీ మెడికల్ కిట్ దానికి సంబంధించిన మెడిసిన్, దాంతో పాటు ఎప్పుడు వాళ్ళ పర్యవేక్షణ అయితే ఎప్పటికీ ఉంటది. కానీ ఇందులో లేదు అన్నట్టు కూడా తన అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా దీన్ని పూర్తి విచారణ చేసి కూడా వెంటనే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా భరోసా, ఆర్థిక పరమైన భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమేష్ తో భూపతి, DBC న్యూస్ తెలుగు, సిద్దిపేట.